ప్రతి ఆడవాళ్లకు ప్రతి స్త్రీమూర్తులకు విన్నవించుకుంటున్నా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు. మీ ఇంటి ఆడపిల్లలకు రాణి రుద్రమదేవిని చూసి నేర్చుకోమంటారా, లేదా ఇలా స్టేజ్ పై మగవాళ్ళని రెచ్చగొట్టేలా బట్టలు పక్కకు నెట్టి ఒళ్ళు చూపించమంటారా? రాణి లక్ష్మీబాయిని చూసి నేర్చుకోమంటారా, లేక ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోమంటారా? అంతేందుకు సాయి పల్లవి గారిని చూసి నేర్చుకోమంటారా, లేక ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోమంటారా? శివాజీ గారు చెడు ఉద్దేశంతో చెడు బుద్ధితో మాట్లాడలేదని మనందరికి తెలుసు. దానికి చాలా వరకు ఆడవాళ్ళు కూడా సమర్థించారు. అయినా శివాజీ గారు సోషల్ మీడియా వేదికగా తను అలా మాట్లాడినందుకు సారీ కూడా చెప్పారు. యాక్చువల్లీ ఎంతటితోటి ఆ మ్యాటర్ క్లోజ్. కానీ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ట్రెండీగా ఉండాలని ఒక మనిషిని ఇలా అల్లరిపాలు చేయడం, అలా వేధించడం ఎంతవరకు కరెక్ట్? గుర్తుపెట్టుకోండి, ఈ విషయం తాలూకు ఎఫెక్ట్ ప్రతి ఆడపిల్ల మీద పడుతుంది. మంచి కంటే చెడుకే బలం ఎక్కువ, గాలి కంటే చెడే వేగమైనది. ఇలాంటి వాళ్ళని చూసి మీ ఇంటి ఆడపిల్లలు చెడిపోయే ప్రమాదం చాలా చాలా ఉంది. దయచేసి ఇలాంటి వాళ్ళను అస్సలు ఎంకరేజ్ చేయకండి. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న సాటి స్త్రీలుగా ఇలాంటి స్వార్థపూరిత భావజాలాలున్న ఇలాంటి వాళ్లకు మీరే బుద్ధి చెప్పాలి.